తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై అగ్ని ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న త్రిబుల్-ఆర్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. కొవ్వూరు గామన్ చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కారణంగా ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం ప్రత్యామ్నాయ బస్సులు ప్రయాణికులను కొవ్వూరుకు తరలించారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు హైవేపై అగ్ని ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న త్రిపుల్-ఆర్ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. కొవ్వూరు గామన్ చేరుకోగానే షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తం కారణంగా ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులను కొవ్వూరుకు తరలించారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికులు సొంత గ్రామాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్లో ఉన్నారు. అశోక్, బస్సు ప్రమాదానికి కారణాలు ఏమై ఉండొచ్చు? థ్యాంక్ యూ మనోజ్. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం బ్రిడ్జ్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఘటనతో ప్రయాణికులు స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం నుంచి విశాఖపట్నం వైపు ప్రయాణిస్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్ కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు కొవ్వూరు గ్రామం బ్రిడ్జ్ పైకి చేరుకున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు ప్రయాణంలో ఉండగానే ఇంజిన్ భాగంలో నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమయ్యాయి. అంతలోనే మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు మనోజ్. అయితే పరిస్థితి తీవ్రతను వెంటనే గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించాడు. ఎటువంటి ఆలస్యం చేయకుండా బస్సును బ్రిడ్జిపై పక్క కాపి ప్రయాణికుల భద్రతకే మొదట ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బస్సులో ఉన్న సుమారు 10 మందికి పైగా ప్రయాణికులను ఒక్కొక్కరిని కిందకి దింపుతూ అందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. డ్రైవర్ అప్రమత్తం వల్లే ఈ ఘటనలో ప్రాణం నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పిందని స్థానికులైతే చెబుతున్నారు. ప్రయాణికులు కిందకి దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు మరింత తీవ్రంగా వ్యాపించి చూస్తుండగానే బస్సు మొత్తం మంటల్లో దగ్ధమైపోయింది. పూర్తి స్థాయిలో బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చూస్తున్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే డ్రైవర్ కూడా అదే విషయాన్ని అధికారులకు వివరించినట్లు సమాచారం ఉంది. మనం అర్ధరాత్రి సమయంలో కావడంతో 2:30 గంటల సమయంలో బ్రిడ్జిపై వాహనాలు రాకపోకలు తక్కువగా ఉండడంతో మరొక విధంగా ప్రమాద తీవ్రత తగ్గడానికి కూడా కారణమైంది. అయితే మంటలు భారీగా ఎగిసిపడడంతో కొవ్వూరు గ్రామం బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. మనోజ్, అయితే ఈ ఘటన సుమారు అర్ధరాత్రి 2:30 సమయంలో జరిగినట్లు అధికారులు అయితే నిర్ధారించడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అయితే ప్రయాణికులు ప్రాణాలు కాపాడిన డ్రైవర్ దయాశాస్త్ర ప్రయాణికులతో స్థానికులు అభినందిస్తున్నప్పటికీ ఈ యొక్క ప్రమాద ఘటనలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు. మనోజ్, ఎందుకంటే గడిచిన సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ట్రావెల్ బస్ లో అనేక మంది ప్రాణాలు విడిచారో మరలా ఇదే కోణంలో కూడా అధికారులు తూతూ మంత్రంగా ఈ యొక్క చెకింగ్లు చేస్తున్నారు తప్ప సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం యాజమాన్యాలు ఏ నిర్లక్ష్య వైఖరి అయితే మాత్రం నిమ్మక నీరేటట్లు వ్యవస్థను అధికార వైఖరి అయితే మాత్రం చూపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, అధికారులు పూర్తిగా కూడా బస్సులు ఏ విధంగా ఫిట్నెస్ ఉందా, బస్సులు ఏ విధంగా రన్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు చేస్తున్నాం అని చెప్పేసి మాటల్లో చెప్పారు తప్ప చేతలు లేదు. పూర్తిగా అధికారుల వైఫల్యం అయితే మాత్రం ఇక్కడ పూర్తిగా కనపడుతుంది. ఎందుకంటే మామూలు మొత్తంలో జోగిపోతున్న అధికారులు కూడా ఈ యొక్క ప్రమాదాలకు కారణం అని చెప్పేసి కూడా ప్రయాణికులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి ప్రత్యేకంగా అందరూ కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఎంతో మంది ప్రాణాలు 40 మంది 50 మంది గతంలో మన జరిగిన యాక్సిడెంట్ లో ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ లో చనిపోయిన తప్ప తర్వాత నుంచి 2 రోజుల పాటు మాత్రమే ఈ యొక్క బస్సులు చెక్ చేస్తున్నట్టుగా తూతూ మంత్రంగా అధికారులు అయితే మాత్రం ఇది అడావడి చేశారు తప్ప పూర్తి స్థాయిలో మాత్రం ఈ యొక్క హైదరాబాద్, ఈ యొక్క విజయవాడ, వైజాగ్ వెళ్లే బస్సులు ఏది కూడా పూర్తిగా కూడా దాన్ని ఈ నిర్మాణంగా కూడా దాన్ని పూర్తి స్థాయిలో అయితే మాత్రం సమగ్ర విచారణ జరపలేదని చెప్పేసి ఇప్పటికే ప్రయాణికులు భయపడతారు. ఎందుకంటే సంక్రాంతిలో పూర్తిగా పాల్గొనడానికి వారి సొంత ఊర్లకు వచ్చే ప్రయాణికులందరూ కూడా ఈ యొక్క ట్రైన్ లో రావడానికి కొంచెం ఎక్కువ రద్దీగా ఉందని బస్సులనే ఎక్కువ మొక్కు చూపుతున్నారు. ఈ బస్సుల్లో ఎక్కువ క్షమంలో ఇటువంటి ప్రమాదాలు నిద్ర సమయంలో గాలిలో ఉన్న ప్రాణాలు కలిసిపోవడంతో వారికి భయభ్రాంతికి గురవుతున్నారు.
ఎక్కడ వారు అక్కడే విదేశాల్లో కానివ్వండి, హైదరాబాద్ నుంచి ఈస్ట్ గోదావరి వచ్చినా ఎక్కడికి వచ్చినా వారు అక్కడే ఉండిపోతారు. ఎందుకంటే ఏ ప్రమాదం జరుగుద్దో వెళ్ళకపోయినా పర్వాలేదు, సొంత వారిని మరలా మనం చూసుకునే బాధ్యత కూడా కలగదని చెప్పేసి కూడా ఈస్ట్ గోదావరి సంబంధించిన ప్రజలు కూడా ఇప్పటికే కూడా చాలా ఆందోళన కూడా అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుని ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ పై జరుగుతున్న ఈ యొక్క ఏదైతే షార్ట్ సర్క్యూట్లు కానివ్వండి, బస్సు ఫిట్నెస్ కానివ్వండి, అధికారులకు మరింత అవగాహన ఏర్పాటు చేసి అందరినీ కూడా పూర్తిగా చెక్ చేసి బస్సుల్లో అయితే మాత్రం సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి ఇప్పుడు స్థానికులు కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ డ్రైవర్ అయితే మాత్రం అప్రమత్తంగా ఉండడంతో బస్సును పూర్తి స్థాయిలో పక్కకు పెట్టి ఈ యొక్క 10 మంది ప్రయాణికుల్ని కిందకి దింపి ప్రాణాపాయం నుండి కాపాడినందుకైతే మాత్రం ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ డ్రైవర్ కి నమస్కారం పెట్టి వారందరినీ కూడా అభినందన జరిగింది. అయితే ఏదేమైనా ప్రమాదం నుంచి 10 మంది ప్రాణాలు కాపాడడంతో ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడింది. ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ బస్సు ప్రమాదం అనగానే మనం బీఆర్కే న్యూస్ టీవీ ఎక్స్క్లూజ్ గా చూస్తున్న విజువల్స్ ని ఒక్కసారిగా బస్సు ప్రమాదం అనగానే ఈస్ట్ గోదావరిలో బస్సు ప్రమాదం అనగానే ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయినా సరే అధికారులు అయితే మాత్రం దీనిపై పూర్తి సమగ్ర విచారణ జరపబోతున్నారు. అలాగే ప్రైవేట్ బస్సులు ఎప్పటికప్పుడు కూడా ఈ సంక్రాంతి సమయంలో జనాలు ప్రజలు ఉవ్వెత్తున ఎక్కువ వస్తుంటారు కాబట్టి రద్దీ పెరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క టీమ్ ని ఏర్పాటు చేసి ప్రతి బస్సుని ఫిట్నెస్ కానివ్వండి, ఈ యొక్క ఏర్పాటు ఎలాగున్నాయి పరిశీలించిన తర్వాతే ఈ యొక్క బస్సులు అయితే మాత్రం ఈ రన్నింగ్ లో పెట్టాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది మనోజ్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.